రామాయణంలో సీతమ్మ వారి పాత్ర ఎంతో ఉదాత్తమైంది. ఆమె కేవలం ఒక రాజకుమారి మాత్రమే కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అవతారం. ఈ రోజు మనం సీతమ్మ వారి జననం వెనుక ఉన్న రహస్యాన్ని, ఆమె బాల్యంలో చూపిన అద్భుత శక్తి గురించి తెలుసుకుందాం. పూర్వం మిథిలా నగరాన్ని జనక మహారాజు పాలించేవాడు. ఒకసారి రాజ్యంలో తీవ్రమైన కరువు ఏర్పడినప్పుడు యజ్ఞం కోసం భూమిని దున్నాలని ఋషులు సూచించారు. జనక మహారాజు స్వయంగా బంగారు నాగలితో భూమిని దున్నుతుండగా నాగలికి ఏదో తగిలి ఆగిపోయింది. అక్కడ తవ్వి చూడగా ఒక అందమైన బంగారు పెట్టె కనిపించింది. ఆ పెట్టెను తెరవగానే అందులో తేజస్సుతో వెలిగిపోతున్న ఒక పసిపాప కనిపించింది. నాగలి చాలు ద్వారా లభించినందున ఆ పాపకు సీత అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. సీతమ్మ వారు పెరిగి పెద్దవుతున్న క్రమంలో ఒక అద్భుతం జరిగింది. మిథిలా నగరంలో పరమశివుడికి చెందిన పినాకం అనే మహాశక్తివంతమైన ధనుసు ఉండేది. ఈ మహాధనుస్సుని దైవశిల్పి అయిన విశ్వకర్మ తయారు చేశారు. దక్షయజ్ఞం సమయంలో దక్షుని అహంకారాన్ని నాశనం చేయడానికి శివుడు ఈ ధనుసును ఉపయోగిస్తాడు. తర్వాత దేవతలు ఈ శివధనుస్సుని మిథిలా రాజు అయిన దేవవ్రతునికి బహుమతిగా ఇస్తారు. అలా తరతరాలుగా ఈ శివధనస్సు జనక మహారాజు కొలువులో ఉంది. ఆ ధనస్సును కదిలించడమే ఎవరికీ సాధ్యమయ్యేది కాదు. కానీ ఒక రోజు సీతమ్మ వారు ఆడుకుంటూ అక్కడ ఉన్న బంతి ఆ ధనస్సు ఉన్న పెట్టి కిందకు వెళ్లడంతో ఎంతో సామాన్యంగా ఆ బరువైన శివధనస్సు ఉన్న పెట్టిని ఒక్క చేత్తో పక్కకు జరిపి బంతిని తీసుకున్నారు. తన కూతురు అయిన సీత అంతటి మహాధనస్సును ఒక్క చేత్తో పక్కకు జరపడం చూసి జనక మహారాజు ఆశ్చర్యపోయాడు. ఆమె సామాన్యమైన అమ్మాయి కాదని గ్రహించి ఆ శివధనస్సును ఎక్కుపెట్టిన వీరుడికే తన కుమార్తెను ఇచ్చి వివాహం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. ఇదే సీతారామ కళ్యాణానికి నాంది పలికిన గొప్ప ఘట్టం. తర్వాత ఎపిసోడ్ లో సీతా స్వయంవరము, రాముడు విల్లు విరవడము, సీతారామ కళ్యాణం గురించి తెలుసుకుందాం. ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మా గాడ్ ఈజ్ ఎవ్రీథింగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.